ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వికారాబాద్ జిల్లా లగచర్లో జరుగుతున్న పరిణామాలని దాని పట్ల మా వైఖరిని వెల్లడించే దానికోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. లగచర్లో దాదాపు 1375 ఎకరాలు, సుమారు ఒక 7-8 గ్రామాలు, లగచర్ల, హకీంపేట, పోలేపల్లి, పులిచెర్లకుంట, రోలిబండ తండ వగైరా గ్రామాల్లో దాదాపు 1375 ఎకరాల భూమిని ఫార్మాసిటీ పేరుతో సేకరించడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ భూమిలో సుమారు 600 ఎకరాల భూమి అంతా రైతుల యొక్క పట్టా భూమి, చాలా సారవంతమైన భూములు. అట్లాంటి భూముల్ని ప్రజాస్వామ్య పద్ధతి పాటించకుండా, ముందుగా అవసరమైన చర్చ చేయకుండా, పార్టీలతో విశ్వాసంలోకి తీసుకొని మాట్లాడకుండా ప్రభుత్వం ఏకపక్షంగా భూసేకరణ కోసం వెళ్ళడం అనేది చాలా దురదృష్టకరం. ఈ సందర్భంగా కలెక్టరు, ఇతర అధికారులు ఆ గ్రామంలో పబ్లిక్ విచారణ పేరుతోటి వెళ్ళినప్పుడు అక్కడ ఆవేశపూరితులైనటువంటి రైతులు కలెక్టర్ పైన ఇంకా ఇతరులపైన దాడి చేశారని వార్తలు వస్తున్నాయి. అలా దాడి చేయడం కరెక్ట్ కాదు. ఎలాంటి ఆవేశం ఉన్నా ప్రజాస్వామ్యయుతంగా చర్చించుకోవడం, తమ సమస్యని ప్రభుత్వానికి విన్నవించడం జరగాలి తప్ప భౌతిక దాడి అనేది పరిష్కారం కాదు. ప్రభుత్వ ఆదేశాలు అమలు జరగడానికి వచ్చినటువంటి అధికారులపైన కోపం, ఆవేశం ఉపయోగకరం కాదు. ఆ రకంగా జరిగితే అది మేము ఖండిస్తున్నాం. అదే సందర్భంలో ప్రభుత్వం ఆ సమస్య తీవ్రతని దృష్టిలో పెట్టుకొని తర్వాతనైనా ఆల్ పార్టీస్ మీటింగ్ పిలిచి చర్చించి దాని పూర్వాపరాలు వివరించి ఉంటే బాగుండేది. ముఖ్యంగా గతంలో కూడా ఇట్లాంటి ఫార్మాసిటీ ఏర్పాటు కోసం ఇబ్రహీంపట్నం ప్రాంతంలో దాదాపు 15,000 ఎకరాల భూమిని సేకరించారు. ప్రభుత్వ భూమితో సహా అనేక వేల ఎకరాల భూమి, పట్టా భూమిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల సందర్భంగా అదొక వివాదమైంది. అంతకుముందు రైతాంగం చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు చేసింది, పాదయాత్రలు జరిగింది. మా పార్టీ ఆధ్వర్యంలో కూడా చాలా పెద్ద కార్యక్రమాలు జరిగింది. నేను స్వయంగా పాదయాత్ర చేశాను అక్కడ. ఆ తర్వాత ఎలక్షన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఒక వాగ్దానం చేసింది, ఫార్మాసిటీని అక్కడ రద్దు చేస్తున్నాం, ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే ఆ భూమిని రైతులకు వాపసు చేస్తామని కూడా మాట్లాడారు. కానీ అదేమి జరగలేదు. ఫార్మాసిటీ అయితే అక్కడ విరమించుకున్నామని చెప్తున్నారు, కానీ భూములు మాత్రం రైతాంగానికి వాపసు ఇవ్వకుండా ఆ 15,000 ఎకరాలకు తోడు ఇంకొక 15,000 ఎకరాలు కూడా సేకరించి 30,000 ఎకరాలతోటి 4th సిటీ దాన్ని సర్వాంగ సుందరంగా చేస్తామని, విశ్వనగరం చేస్తామని ఇట్లాంటి ప్రకటనలు చేస్తున్నారు. విదేశీ సంస్థలను ఆహ్వానించి అక్కడ వాళ్ళకు భూములు కేటాయిస్తామని కూడా బహిరంగ చెప్తున్నారు. మరి ఏ రకమైన పద్ధతితో ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది అలా సమస్య నాంతుండగానే మరొక పక్క వికారాబాద్ జిల్లాలో లగచర్ల ప్రాంతంలో ఈ ఫార్మాసిటీని కొత్తగా నెలకొల్పాలనుకోవడం, ఇది కూడా ఏకపక్షంగానే ఆయన అధికారంలోకి వచ్చిన 2వ రోజే చెప్పాడు, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలిస్తాం, ప్రజాస్వామ్యానికి ఆటంకంగా ఉన్న సెక్రటరియట్ చుట్టూ ఉన్న కంచెలన్నీ కూడా బుల్డోజర్లతో తొలగిస్తున్నాం, ప్రతి సమస్యని ప్రతిపక్షాలతో సంప్రదించేస్తామని చెప్పి మేము 2-3 సందర్భాలు కలిసినప్పుడు కూడా ఈ మాట నొక్కి చెప్పారు. అందరితో కలిసి చర్చిస్తేనే ముఖ్యమైన సమస్యలు పరిష్కారం అవుతాయని. కానీ ఏ ముఖ్యమైన సమస్య, అది హైడ్రా కావచ్చు, మూసీ నది కావచ్చు, లేదు దామగుండం ప్రాజెక్టు గురించి కావచ్చు, గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ విషయంలో వచ్చిన వివాదం గురించి కావచ్చు, ఇట్లాంటి ఏ సమస్య గురించి కూడా, ఇప్పుడు ఫార్మాసిటీ విషయంలో కూడా ఇంత జరుగుతున్నప్పటికీ ప్రతిపక్ష పార్టీలని పిలవడం కానీ, అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు సేకరించడం కానీ ముఖ్యమంత్రి గారు చేయబూనుకోలేరు. మరి ఏ రకమైన ప్రజాస్వామ్యం ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.